హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే బొమ్మలమ్మ గుట్ట దగ్గరికి వచ్చినాం. చూస్తారు కదా, ఇక్కడ పైన బొమ్మలు ఉన్నాయి, అంటే దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి. చూద్దాం రండి. చూడండి, అటు పైన ఇప్పుడు మొత్తం మనం గుట్ట ఎక్కాలి. ఓకేనా? అలాగే మన ఛానల్లో మన వీడియోస్ అందరూ చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. ఓకేనా? మనం మాత్రం గుట్ట మీదకి ఎక్కి చూద్దాం. ఓకేనా? రండి. ఈ గుట్ట ఎక్కడానికి మొత్తం పాత అంటే మెట్లు ఉన్నాయి. ఈ పైనకి ఎక్కాలి. చూద్దాం. మనం కూడా ఫస్ట్ టైం వచ్చినాం కదా, ఇంతవరకు ఎప్పుడు రాలేదు. మేము కూడా కొత్తగానే వస్తున్నాం. ఇక్కడ ఎట్లుంటుంది అనేది మాతో పాటు మీరు కూడా చూడండి. గుట్ట మాత్రం పెద్ద పెద్ద రాళ్ళతోని, అది ఏమంటారు, లడ్డులా ఉన్నాయన్నీ. చూడండి, ఇక్కడ ఇవి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లడ్డూల్లో ఎట్లుండేవో అట్లున్నాయి. పైన కూడా ఎట్లుంటుందో ఒకసారి మనం చూద్దాం. కానీ నీడ మా ఎండకు వచ్చాం కాబట్టి నో ప్రాబ్లం. మొత్తం చెట్లు ఉన్నాయి కదా, ఫుల్ నీడ ఉన్నది, చల్లగా వస్తుంది మంచిగా గుట్ట. ఐదు మెట్లు ఎక్కినామే లేదో, ఫుల్ ఆయుసం వస్తుంది. మంచిగా ఆయుసం వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా మీరు ఇట్లా బల్లలు కూడా వేసిర్రు. బాగుంది. ఇక్కడ నీడ కూడా సూపర్ ఉంది. చూద్దాం రండి. ఇక్కడ పుట్టు ఉన్నది, చిన్న పుట్ట. విగ్రహాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి పాత విగ్రహాలు అనుకుంటా. మొత్తం ఈ విగ్రహాలు అనేది ఇక్కడ పెద్ద బండ మీద ఉన్నాయి కదా, చూస్తురు కదా. ఇది చాలా పెద్దగా ఉంది బండ. ఇది చూడండి, అన్ని పెద్ద పెద్ద రాళ్ళే ఉన్నాయి ఇక్కడ. మేబీ ఇవన్నీ అంతకుముందు ఏం చేసారో అర్థం కాదు, కానీ చూడడానికి మాత్రం భయంకరంగా ఉన్నది. చూడండి, ఇప్పుడు మన మీదనే పడ్డట్టు ఈ రాయి మన మీదనే ఉన్నట్టు. ఎంత పెద్దగా ఉంది రాయి. సరే, చలో వెళ్దాం రండి. నీడ మాత్రం బాగుంది. ఎండనైతే ఏం లేదు. ఎండ ఉంటే కొంచెం మనకు నివసించిపోయేటోళ్ళు, కానీ ఈ బండల మధ్య మాత్రం పోతే మస్తు అనిపిస్తుంది. సూపర్ ఉన్నది. మెట్లు కూడా సూపర్ కట్టిరు మనకు, పోవడానికి బాగుంది. బట్ కొద్దిగా ఆయాసం వస్తాను, ఎందుకంటే మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది కదా. దిగంగా ఏం కాదు, కానీ ఎక్కంగానే మనకు ప్రాబ్లం అవుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి చూడండి, ఆ దేవుళ్ళు కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నారు. చూపెడతారండి. రాళ్ళు మాత్రం చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో తెలుసా. మంచిగా పెద్ద పెద్ద రాళ్ళు, ఈ చెట్లు, పైనుండి కూడా చూస్తే ఊరు మంచిగా కనబడుతుంది. అక్కడ ఉన్న రాయి మాత్రం చూడండి, ఇగో అక్కడ ఉన్న రాయి మాత్రం బాగా భారీగా ఉన్నది. అది పెద్దగా ఉన్నది, చూడడానికి సూపర్ కనబడుతుంది. కానీ మధ్య మధ్యలో మాత్రం అలసిపోతే కూర్చోడానికి మంచిగా అట్లా చైర్లు వేసిరు. సూపర్ ఉన్నది. అది మాత్రం ఎక్కడికైనా అట్లుంటే బాగుంటుంది. ఎందుకంటే ముసలోళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కదా, ఎక్కి అలసిపోతారు కాబట్టి అక్కడ కూర్చోడానికి మంచిగా ఉంటుంది. చూడండి, ప్రతి మూలకు చైర్లు పెట్టిరు. మూలకు చైర్లు పెట్టిరు. బాగుంది. చెట్ల నీడ కూడా సూపర్ ఉన్నది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఇగో ఎక్కుతున్నాం. అట్నే మధ్య మధ్యలో ఇగో ఇట్లా ఆరో మార్క్ పెట్టిర్రు, అంటే గుట్ట వెళ్ళనీకి రోడ్ చూపెట్టడానికి అట్లా పెట్టిర్రు అన్నట్టు. ఎక్కుతున్నాం. మొత్తం ఫుల్ ఆయాసం అనిపిస్తుంది. మధ్యలో ఏమో సౌండ్ వచ్చింది, భయపడ్డాం ఏమున్నాయి అనేది. ఎందుకంటే మొత్తం గుట్టనే కదా, ఏమున్నాయని భయపడ్డాం. కానీ ఏముంది అక్కడ చూడండి, ఇక్కడికి రోడ్డు ఎండ అయినట్టు కనబడ్డది, కానీ ఇంకా ముందుకుంది. అమ్మ, ఫుల్ దమ్మత్తాంది. చాలా అలసిపోయాను. చూడండి ఇక ఎట్లున్నదో. ఇదంతా ఎక్కాలి ఇప్పుడు. మంచిగా మెట్లు కట్టారు. పట్టుకోవడానికి కూడా ఈ స్టాండ్స్ లెక్క ఇవి పెట్టారు. మెట్లు చూడండి ఎంత ముద్దు ఉన్నాయి. మధ్య మధ్యలో ఇలా రాళ్ళు. మెట్లు ఎక్కితే మాత్రం ఫుల్ ఆయాసం వస్తుంది.
ఫ్రెండ్స్ చూడండి, మెట్లు మొత్తం రాళ్ళది మన ఏమంటారు పరుపు బండి ఉంది కదా, వీటికే ఎక్కిరు. చూడండి ఇక ఈ పరుపుకే మొత్తం మెట్లు ఎక్కిరు. సూపర్ అనిపిస్తుంది ఇట్లా మెట్లు ఎక్కితే. ఓ వావ్, ఇక చూడండి మనకు ఓనీకి కూడా రావట్లేదు, మొత్తం బండలే ఉన్నాయి, పెద్ద పెద్ద బండలు ఉన్నాయి. మెట్లు కూడా ఈ రాళ్ళకే మనం పెద్ద పరుపుకే ఎక్కిరు. చూడండి ఫ్రెండ్స్ ఇక లొకేషన్, బయట లొకేషన్ చూడండి. లొకేషన్ మాత్రం ఏకదమ్ ఉంది. ఇటు పరుపు బండ మొత్తం విలేజ్ అంతా కనబడుతున్నాయి. ఇంకా ఇక్కడ ఉండి ఫోటోలు తీసుకోనీకి వీడియోలు తీసుకోనీకి కూడా ఇగో మంచిగా పెట్టిర్రు. ఇగో ఇట్లా కూర్చోనీకి ఇవి పాతవి అనుకుంటా, ఇవి కొత్తవి. బయట లొకేషన్ చూడండి ఎంత బాగుందో, మస్తు కట్టిర్రు. ఫస్ట్ టైం ఇలాంటి ప్లేస్కి రావడం, ఎందుకంటే చూడనీకి బాగా సూపర్ అనిపిస్తుంది. ఇక రాయి చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇప్పుడు మనం దాన్ని ఎక్కాలి. ఇప్పుడు అడ్వెంచర్ లెక్కనే అయింది. మళ్ళా పెద్ద పెద్ద రాళ్ళు ఇగో ఇవి కట్టిర్రు. అంటే పరుపు బండవి నుంచే మెట్లు ఎక్కిరు. ఇగో చూడండి ఇదంతా పరుపు బండనే, మొత్తం వీటినే మెట్లు ఎక్కేసిరు అన్నట్టు. ఫ్రెండ్స్, ఈ బొమ్మలమ్మ గుట్ట అనేది మన ఇండియాకు సంబంధించిన దేవత కాదు, జైనాకు సంబంధించిన దేవత, జైన దేవత అన్నట్టు. ఇక్కడ ఫస్ట్ టైం మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాం ఈ బొమ్మలమ్మ గుట్టను. చూడండి ఇగో ఎంత పెద్దగా ఉందో దేవత. పైన కూడా ఉంది, పైన కూడా ఇగో దేవుళ్ళు. ఇటు నలుగురు, ఇటు ముగ్గురు, అటు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం మన ఇండియాకి సంబంధించిన దేవుళ్ళు. చూస్తారు కదా ఇక్కడ కూడా పాదాల్లాగా ఉన్నాయి. ఏంటో మనకు కూడా క్లారిటీగా తెలీదు, చూస్తే మాత్రం పాదాలు లెక్క కనిపిస్తున్నాయి. చూడండి ఇక ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈ విగ్రహాలను, ఈ గుట్టను మన వేములవాడ రాజు అయిన చాళుక్య రాజు 945వ శతాబ్దంలో చెక్కిరు అన్నట్టు. చూస్తారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ గుట్ట గురించి నాకన్నా ఎక్కువ మా ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు, వాని ద్వారానే అడుగుదాం. ఓకేనా, చెప్పురా. సో ఫ్రెండ్స్, దీన్ని బొమ్మలమ్మ గుట్ట అంటారు. అంటే దీనికి ఇంకొక పేరు ఉంటుంది, వృషభాద్రి అని. వృషభం అంటే ఒక ఎద్దు. ఈ కొండ మొత్తం ఒక ఎద్దు ఆకారంలో ఉంటుంది. మీరు ఈ మధ్యలో చూసినట్టయితే ఈ దేవత జైన మతానికి చెందింది. ఈ దేవత పేరు చక్రేశ్వరి దేవి అంటారు. ఈ గుట్టను మన వేములవాడ చాళుక్య రాజు అయిన మన 2వ అరికేసరి 945 శతాబ్దంలో నిర్మించారు దీన్ని. మీరు చూసినట్టయితే మన ఈ పక్కకు ఉన్నది ఇలా రెండు జాతులు ఉంటారు దీనిలో. ఒకటి దిగంబర్లు, 2 శ్వేతాంబర్లు. ఇక్కడ ఉన్న వాళ్ళు దిగంబర్లు, వీళ్ళు బట్టలు వేసుకోలేరు. ఆ కింద చూసినట్టయితే దీన్ని త్రిభాషా శాసనం అంటారు. అంటే త్రిభాషా శాసనం అంటే 3 లాంగ్వేజెస్తో ఉంటుంది. ఆ 3 ఏంటి అంటే, ఒకటి తెలుగు, 2 కన్నడం, 3 సంస్కృతం. ఇందులో మన జగిత్యాల డిస్టిక్ అయిన ధర్మపురి మండలం అనే ఉంటుంది కదండి, ఆ ధర్మపురి అనేది ఇందులో ఆ విలేజ్ నేమ్ ఇందులో మెన్షన్ చేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన చూసుకున్నట్టయితే ఈ దేవత కింద మన గరుడ వాహనం అనేది ఒకటి ఉంది. దీన్ని గరుడ వాహనం అంటారు. దీన్ని చెక్కిన వారు ఎవరంటే వృషభేశ్వరుడు, భరతుడు, బాహుబలి అంటే మన ప్రభాస్ సినిమా అనుకునేరు కాదు. తర్వాత జైన తీర్థంకర్లు దీన్ని చెక్కించారు. ఫ్రెండ్స్, చూస్తారు కదా ఈ అమ్మవారు మాత్రం మొత్తం అటు 4 ఇటు 4 చేతులతోనే ఉంటుంది. ఇక్కడ చూడండి మొత్తం 8 చేతులతోని విగ్రహాన్ని అనేది చెక్కిరు. సో ఫ్రెండ్స్, దీన్ని మన వేములవాడ చాళుక్య రాజైన అరికేసరి దీన్ని 9వ 10వ శతాబ్దంలో
కన్నడ కవి అంటే అతని పేరు పంప కవి. అతని తమ్ముడైన జినవల్లభుడు దీన్ని నిర్మించిండు. మన అప్పట్లో ఈ కొండను సిద్ధుల గుట్ట, సిద్ధశిల అని పిలిచేవారు. ఈ లొకేషన్ మాత్రం ఎక్కడ ఉందంటే కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండలం అయిన కురిక్యాల విలేజ్లో ఈ బొమ్మలమ్మ గుట్ట విగ్రహం అనేది ఉంది. చూస్తారు కదా. మీరు ఈ బొమ్మలమ్మ గుట్ట గురించి స్టోరీ మొత్తం తెలుసుకున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మా ఫ్రెండ్కి తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేసినాం. ఇంకేమన్నా ఉంటే మీకు తెలిసిన విషయాలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ బొమ్మలమ్మ గుట్టకు మాత్రం విజిట్ కండి, చాలా బాగుంది. చూస్తారు కదా, 25 అడుగుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. పైనుంచి కింది వరకు ఈ బొమ్మలమ్మ గుట్టను అనేది మొత్తం చెక్కిర్రు. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోలు మాత్రం ఇంకా మరిన్ని తీయాలని అనుకుంటున్నాను. నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే మాత్రం నేను ఇలాంటి వీడియోలు మరెన్నో తీస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.